Hi, good evening. Thanks for everybody for coming. Actually, ఈ మూవీ గురించి మాట్లాడితే ఫస్ట్లీ థ్యాంక్స్ టు our డైరెక్టర్ సార్ చంద్రమహేష్ గారు. హీఈస్ లైక్ రియలీ కూల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెట్స్ అండ్ డైరెక్టర్ గారు లిటరల్లీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ హిజ్ ఓన్ డాటర్. సో ఆయన సపోర్ట్ వల్లే హ్యావ్ డన్ ఏ రియలీ గుడ్ జాబ్ అని అనుకుంటున్నాను. And thanks for Srikanth sir, Srilekha garu, Shivaji sir and Prithvi sir for coming. And we as a team, I guess we have done a great job and meer kuda okkar choose chepte we'll be so happy. So hope you all love the movie. Thanks for coming. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఐఎమ్ సో స్కేర్డ్. అండ్ ఆల్సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. యా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ మై లవ్లీ కో ఆర్టిస్ట్ అండ్ విరాట్ అన్న, శ్రీలు అండ్ ప్రత్యూష, ఐఎమ్ సో బ్లెస్డ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడికి వచ్చిన మా టీం అందరికీ బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రమహేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేయబట్టే నేను ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నా. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ గురించి వస్తే అండి, ముగ్గురు అమ్మాయిల డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఒక స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఒక ఫ్రీడమ్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ ఎలా ఉంటారని ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. అండ్ పిల్లలు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు, ప్రతి ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అని చెప్తాను ఇది. సో వెరీ వెరీ మోటివేషన్ మూవీ ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీకాంత్ గారికి దిష్టి తీయాలి, వాళ్ళందరూ దిష్టి పెట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీరాజ్ గారు, మీ మోటివేషన్ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పృథ్వీ గారు, అండ్ యు ఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఫిట్నెస్ అండ్ ఆల్. సో మచ్ ఇంప్రెషన్ సార్, లైక్ చాలా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మీ వీడియోస్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హోల్ ద టీమ్ అండ్ మై కో ఆర్టిస్ట్ ప్రత్యూష, ప్రేమ్, విరాట్, రిహానా, అఖిల్, అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్క మా టీమ్ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీ మీడియా సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు మా సినిమా ముందుకు వస్తుంది. అండ్ మీ ద్వారా ఇంకా చాలా మంచి సినిమాలు మేము ముందుకు తీసుకొస్తాము. సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చేసిన ప్రేక్షకులకి, అలాగే వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీరాజు గారికి, పృథ్వీ గారికి, మా ప్రభు గారికి, అండ్ ఫైనల్లీ మా డైరెక్టర్ చంద్రమహేష్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రేయసిరావే అనగానే మళ్ళీ చాలా మెమరీస్లోకి వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ అగైన్. ప్రేయసిరావే ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. సో ప్రేయసిరావే సినిమా చేసే టైంకి నేను చాలా చిన్నపిల్లని, ఐ థింక్ 15 years. యా, సో కరెక్ట్గా కాలేజ్కి వెళ్ళే ఏజ్. సో మీ వల్లే నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో అండ్ నాట్ ఓన్లీ దట్ మూవీ, ప్రేయసిరావే తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఆ సినిమా చూసినప్పుడు అప్పుడు అనిపించింది, లవ్ అంటే ఇలా ఉంటుందా, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండేజ్ అంటే ఇలా ఉంటుందా అని ఆ సినిమా చూసి నాకు అప్పట్లో అర్థమైంది. సో అగైన్ ఆ తర్వాత ఇష్టపడి అనే మూవీ నేను చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు మీ లవ్ ఏంటంటే నా సినిమా అని అన్నారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో 24 గంటలు కథ గురించి, ఆరు పాటల గురించి, ఈ సీన్ ఇలా, ఆ సీన్ ఎలాగా, సో నిరంతరం ఆయన సినిమా గురించి తప్పించే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో నేను చేయడం ఐఎమ్ సో హ్యాపీ. కెరీర్లో ఒక మైల్ రాయి అని చెప్పచ్చు ప్రేయసిరావే మూవీ. అండ్ సో చంద్రమహేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి గ్యాప్ తర్వాత సో పిఠాపురంలో అలా మొదలైందని ఒక మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చంద్రమహేష్ గారి సినిమా అంటే చెప్పక్కర్లేదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా. అండ్ ద ట్రైలర్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ గారికి మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే చంద్రమహేష్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే మళ్ళీ ఒక ప్రేయసిరావే లాంటి మళ్ళీ మంచి సాంగ్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ సినిమాలో
ఒక మంచి సాంగ్ రాసిన వెనిగల్ రాంబాబు గారు కూడా లిరిక్ రైటర్ ఇక్కడే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏమనుకోకుండా ఒక 2 లైన్లు. యు ఆర్ అమేజింగ్ సింగర్. సో మీరు అలా మాట్లాడి కూర్చుంటే బాగుండదు కాబట్టి ఒక 2 లైన్లు. అంటే బట్ దిస్ ఈజ్ మూవీ వేరు కదా అని. నో ప్రాబ్లం మ్యామ్, ప్లీజ్. సో ప్రేజ్ ఇరావే మ్యూజిక్ లవర్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ కూడా, శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక చిన్న పల్లవి. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేలే మణితునక, నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా, మిన్ను మన్ను ఏకం కాగా హరివిల్లుగా, లా 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 లా, నా ప్రాణం నీవేలే మణితునక. వాహ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్ళి నుంచి యానిమల్ వరకు ఆల్మోస్ట్ 180 ఫిల్మ్స్ చేశాను. అండ్ ప్రేయసి రావే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రేయసి రావే ఇస్ ఎ స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే నాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ దొరికింది. సో మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ శ్రీకాంత్ గారు, ఫర్ లాంగ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. ఎందుకంటే పెళ్ళి తర్వాత నేను చాలా సినిమా చేశాను, పెద్ద పెద్ద హీరోస్ చేశాను, ఆల్ ది హీరోస్ చేశాను. నా బాధ ఏంటంటే ఏదైనా ఒక సీన్ మంచిగా వచ్చింది అనుకోండి, సినిమా తప్పకుండా ఉండదు. సంబడి విల్ సే సంథింగ్, ఆ సీన్ దే విల్ కట్, మోస్ట్లీ విల్ బి ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. బట్ శ్రీకాంత్ గారు will insist that I should act well, pretty baga chahiye, you know, and he'll make sure that every frame, every scene in the movie is there, because he's a director's hero. The cinema should be a hit. So never have I got an opportunity. Thank you very much. It was a pleasure acting in all the films that we did. I have great memories. One of the best actors in the Telugu industry. And Shivaji Garu, he's a wine. The older he gets, the more witty he gets and more talented he gets. So today, a lot of promising faces, and you can see in their eyes, you know, don't worry, this film will do wonders for you. And one message I have, ee cinema oka 10 years back release chesi unte it will be a hit. Ippudu hit. 10 years tarvata chesina kuda hit. Alanti oka subject తీసుకున్నారు, and you have lot of talented people. Trailer looks promising, and I think the audience will be thoroughly will be entertained. The message undi, entertainment undi, talent undi. So from the bottom of my heart, I bless you all. God bless you. Success, success, success. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీరిలీజ్ ట్రెండ్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రేయసి రావే అలా రీరిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వర్సటైల్ యాక్టర్ శివాజీ రాజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 26 years క్రితం ఇంత ప్రెస్ లేదు, ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ కూడా లేదు. అప్పుడు మాట్లాడవలసింది ఇప్పుడు మాట్లాడటం అనేది నిజంగా అదృష్టంగా వస్తుంది. ఎందుకంటే ఇది అప్పుడే మాట్లాడాలి చంద్రమహేష్ గురించి. ఇంతకాలానికి అవకాశం వచ్చింది. పిఠాపురం ఉన్న ప్లేస్ చిన్న వైబ్రేషన్ ఉంది ఆ పేరులోనే. ఈ సినిమాకు కూడా వైబ్రేషన్ ఉంది. డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే తను చిన్న వయసులోనే మహేష్ చాలా కష్టపడేవాడు, నాకు బాగా గుర్తు. ఈ సినిమాకు ముందు నా క్యారెక్టర్ని చంద్రమోహన్ గారిని అనుకున్నారు. లాస్ట్ మూమెంట్ ఎందుకు మళ్ళీ రామానాయుడు గారికి శివాజీ గారిని పెడితే ఎలా ఉంటుందని తనే ఐడియా ఇచ్చాడు. శ్రీకాంత్ కూడా శివాజీని పెడదాం అంటే నాకు లొకేషన్కి వెళ్ళే వరకు టెన్షను. ఎందుకంటే నాయుడు గారు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఆయన శివాజీ చంద్రబాబు గారిని అనుకున్నాం, నిన్ను పెట్టాం, జాగ్రత్తగా చేయి అని. ఎందుకంటే బొబ్బుల రాజా తగ్గించి నాకు లైఫ్ ఇచ్చిన బ్యాండ్ అది సురేష్ ప్రొడక్షన్స్. తెర చూస్తే ఇది కామెడీ క్యారెక్టర్గా సెంటిమెంట్ క్యారెక్టర్. నాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందంటే అంత పేరు తీసుకొచ్చింది. నేను శ్రీకాంత్ ఎన్నో సినిమాలు చేస్తుంటాం, కానీ మా ఇద్దరికి మరుపురాని సినిమా అంటే ఏదో ఉందంటే అది ప్రేయస్ రావే ఒకటి. ఈ అవకాశం మాకు కల్పించిన మహేష్కి, అలాగే ఈ సినిమాలో టీనేజ్ సంచలనం శ్రీలేఖ గారు అద్భుతం. నాకు ఆ గాజులు వేసే సీన్ వచ్చినప్పుడు చిన్న మ్యూజిక్ వస్తుంటుంది. అసలు ఈ సినిమా తర్వాత ఆవిడకి అసలు ఖాళీ లేదు శ్రీలేఖ గారికి. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్.
అలాగే ఈ క్షణం ఇక్కడ రాశి కూడా ఉంటే బాగుండేది, తన ఊర్లో లేనట్టుంది, తను కూడా ఉంటే చాలా బాగుండేది మాకు. ఇంకా శ్రీకాంత్ గురించి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మాకు ఈ సినిమా పంచపక్ష పరిమాణాలు ఇది. అది మాకు మహేష్ వడ్డించి పెట్టాలి. ఎందుకంటే ఎంత రెండో టెక్ తీసుకున్న వద్దు సార్ ఓకే అనేవాడు. ఫస్ట్ సినిమా అనుకుంటా మహేష్ని ఇది, అంతేగా ఫస్ట్ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా తను తీశాడంటే ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాంత్ లాంటి ఒక బంగారం ఒక వజ్రం తనకి దొరికితే ఎలా మలుచుకోవాలో తనకు తెలుసు కాబట్టి మహేష్కి అది ఇద్దరూ నిరూపించుకున్నారు. శ్రీకాంత్ కూడా ఈ సినిమా ఆ టైంలో 26 ఏళ్ళ క్రితం ఇది ఎంతో హెల్ప్ అయింది శ్రీకాంత్ కానీ రాశి కానీ నాకు కానీ. ఇంకా పృథ్వీ గురించి ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఇద్దరు పృథ్వీల గురించి చెప్పక్కర్లే. ఇద్దరు వండర్ఫుల్ ఆర్టిస్టులు తెలుగులో వాళ్ళిద్దరూ. ఇంకా ఈ పృథ్వీ గారు అయితే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఆయన. సో పిఠాపురం అలా మొదలైంది సినిమా కూడా మా ప్రేయస్ రావి అంత హిట్ అవ్వాలని వీళ్ళందరికీ లైఫ్లో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళెవ్వరికి అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ చంద్రమహేష్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ హార్ట్ థ్రోబ్ ఆఫ్ ఎవ్రీబడి శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 27 years అంటే 1999 రిలీజ్ అయిన సినిమా నాకు బాగా గుర్తు. ఎందుకంటే అంతకుముందు సినిమాలు నాకు కొన్ని డిసప్పాయింట్ అయినాయి. తర్వాత రామానాయుడు గారు పిలిచి ఇలా చంద్రమహేష్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది చాలా బాగుంది, పోసాని కృష్ణమురళి సబ్జెక్టు విన్నాను, చాలా బాగుంది శ్రీకాంత్ నీకు అని చెప్పగానే ఇంకా ఆ టైంలో అసలు సబ్జెక్ట్ గురించి నాకు అనవసరం, నేను చేస్తున్న సినిమా అని అన్నాను నేను. ఎందుకంటే ఆ బ్యానర్లో చేయడం, అలాగే సురేష్ గెస్ట్ హౌస్లో అనుకుంటా ఫస్ట్ టైం నేను వీళ్ళతో కలిసి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఇటువంటి సబ్జెక్ట్ రావడం అనేది కెరీర్కి చాలా హెల్ప్ అయింది నాకు. ఆ ఫిలిం అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా. అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా కూడా ప్రేయస్ రావి అనేది నాకు నా సినిమా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చాలా సినిమాల్లో ఇదొక మైలురాయిగా మెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేసి మేము లాస్ట్ క్లైమాక్స్ చాలా ఫీల్ అయ్యాము, కళ్ళం నీళ్ళు వచ్చినాయి అని చెప్పడం. దానికి ఆర్టిస్టులు, ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఎస్పెషలీ పృథ్వీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన నేను కలిసి చాలా సినిమాల్లో పంచదార చిలక కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఇద్దరు కలిసి. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి ఫ్రెండ్. అలాగే మా బావ శివాజీ. నిజంగా ఆ రోజు రామానాయుడు గారు కనుక శివాజీరాజు వద్దంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళం సినిమాకి. ఎందుకంటే అటువంటి ఒక ఊపిరి, ఆ లాస్ట్ క్లైమాక్స్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ గాజులు పడే సీన్స్ దగ్గర నుంచి సినిమాని ఒక ఎలివేట్ చేసే క్యారెక్టర్స్, ఓన్లీ హీరో హీరోయిన్లే కాదు, ఒక సపోర్ట్ క్యారెక్టర్ కూడా ఆ ఎలివేట్ చేసిన ఆ సీన్స్ పండుతాయి. అటువంటి దాంట్లో శివాజీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక రకంగా నేను అన్నాను, రే బాబా నేను కాదు చేసింది అక్కడ, నువ్వే మమ్మల్ని లేపేవు సినిమాలో ఒక హీరోగా అని చెప్పడం జరిగింది. వండర్ఫుల్, ఒక మంచి ఆర్టిస్టులు దాంట్లో పడడం. అలాగే మ్యూజిక్ శ్రీలేఖ గారు, మీది ఫస్ట్ సినిమా అదే అంతకుముందు చేశారు తాజ్మహల్, మర్చిపోయాను అది నాదే, అదే తాజ్మహల్ తర్వాత అవును ప్రేయస్ రావే. వండర్ఫుల్, మీ 2 సినిమాలు మంచి మ్యూజిక్ ఇచ్చారని. ఇప్పటికీ కూడా కొన్ని రీల్స్ చూస్తుంటే నీకోసం మేము ఎక్కడ నడిచి వెళ్ళినా ఆ సాంగ్ వేయడు, లేకపోతే నేను మా మిసెస్ కలిసి వెళ్తుంటే ఆ సాంగ్ వేయడు, లేకపోతే ఏ హీరోయిన్ పక్కన ఉంటే ఆ సాంగ్ వేసాడు, ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలా నిలబడిపోతాయి కొన్ని సినిమాలు, కొన్ని సాంగ్స్ అలా నిలబడిపోతాయి ఎన్ని డెకేడ్స్ అయినా సరే. అలాగే మెయిన్ చంద్రమహేష్ గురించి చెప్పాలి. ఇట్స్ ద ఫస్ట్ టైం డైరెక్టరు. ఆ రోజు 2 రోజులు చూడగానే నాకు అర్థమైపోయింది టెక్నికల్గా ఈజ్ వెరీ స్ట్రాంగ్, అతను ఏమనుకున్నాడో అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అతను కొత్త డైరెక్టరు, ఆ భయం లేకుండా తను అనుకున్నట్టు చేయగలిగాడు ఆ సినిమా. అందుకే ఈరోజు ఆ రిజల్ట్ అంత బాగా వచ్చింది. అప్పుడే అనుకున్నాను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు చంద్రమహేష్, డెఫినెట్గా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ మీరు. ఎందుకంటే మహేష్ మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చినా సరే ఈ సినిమా సరే, ఇక ప్రేయస్ రావి అనేది గతం, ఇప్పుడు మళ్ళీ నీ కెరీర్ మంచి ఇదిలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిఠాపురంలో అలా మొదలైంది నాకు కొంచెం మొన్న వచ్చినప్పుడు నాకు కొంచెం లైన్గా చెప్పారు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. అంటే ఒక పేరెంట్స్కి ఒక పిల్లలకి మధ్య
ఎటువంటి ఒక స్ట్రిక్ట్గా ఉన్న ఫాదరు, అలాగే విచ్చలవిడిగా అంటే డబ్బు ఖర్చు పెట్టేసి పిల్లలకి ఎలా అయిపోతుంది అట్లా ఒక 3 ఫ్యామిలీస్ని ఒక పిల్లలు ఎలా ఉండకూడదు, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని చేసింది చాలా బాగా నచ్చింది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ చూడాల్సిన సినిమా, మా ఫాదర్ అండ్ మదర్ అదే పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఎలా ఇష్టమైతే వాళ్ళు ఏ దాంట్లో ఇష్టమైతే దాంట్లో పంపించాలి అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గర రావడం, నేను రావడం, మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం. ప్రేయసి రావే 2 అని కాదు కానీ, ఎందుకంటే దట్ ఈజ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఫిలిం, ఆ ఫిలిం మళ్ళీ ప్రేయసి రావే 2లు 3లు అనేది నాకు ఎందుకు కానీ మళ్ళీ మనం ఒక సినిమా ప్రేయసి రావే కంటే గొప్ప సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను. నువ్వు ప్రేయసి రావే 2 అనుకున్నావా? నేను చనిపోయాను కదా, నేను 2 ఎట్లా చేస్తావు? దాంట్లో ప్రభు అంతే కదా, దాంట్లో చనిపోయాను కదా, 2 ఎలా వస్తుంది? పెళ్ళే చేసుకోలేదు, కొడుకు ఎక్కడ వస్తాడు రా? ఇంకో కథ ఎందుకుని ప్రేయసి రావే 2 అని పెడదాం అట్లాగా. అర్థం లేదు. సెకండ్ అంటే హౌ అలా కాదు సార్, ప్రేయసి రావేలో ఏంటంటే మిమ్మల్ని డబ్బు సంపాదించుకుని రమ్మని చెప్తాడు ఫాదరు, హీరోయిన్ ఫాదర్. మీరు వెళ్ళే చూపులో ఆయన పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత రకరకాల ట్విస్టులు అండి. ఇక్కడి నుంచి వేరే ఇంకో కోణంలో అయితే ఎలా ఉంటుంది అని అలా స్టార్ట్ అవుతుంది సార్. మనం రేపు కూర్చొని డిస్కస్. అదే సో వండర్ఫుల్. డెఫినెట్గా మంచి మళ్ళీ నాకు ఎప్పుడు అనుకునేవాడు మధ్యలో ఇంటికి మళ్ళీ చంద్రమహేష్ మళ్ళీ మంచి సబ్జెక్ట్ తీసుకుని మనం చేయొచ్చు కదా. ఎందుకంటే ప్రేయసి రావే తర్వాత ఎప్పుడైతే ఒక ఫిల్మ్ హిట్ అయిందో మళ్ళీ అదే డైరెక్టర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అండ్ పబ్లిసిటీ కూడా బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. మళ్ళీ డెఫినెట్గా చంద్రమహేష్తో నాకు అంటే ఇప్పుడున్న మా దీనికి మంచి కంటెంట్ ఫిల్మ్ మంచి కాన్సెప్ట్తో చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా నేను చేస్తాను, మనం చేద్దాం. ఇది కాక చెప్పురా. I want to make a special congratulations to you for your son got the jury award as the best actor. నిన్న జ్యూరీ అవార్డ్స్లో అక్కడ తను వచ్చేసి ఆంధ్ర హృతిక్ రోషన్ ఎంత అద్భుతంగా ఉంటాడు, ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేశాడంటే సినిమాలో, ఛాంపియన్ సినిమాలో. ఆ సినిమాకు గాను తనకు జ్యూరీ అవార్డు వచ్చింది. ఈయన మాత్రం హీరోగా ఇలాగ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. బట్ కొడుకు కూడా హీరోగా టర్న్ అవ్వటం అనేటువంటిది వండర్ఫుల్ చేశారు. తను ఎంత అద్భుతమైన కెరీర్ కొనసాగించాడో 30 సంవత్సరాలుగా. మీ అందరికీ ఒక విషయం చెబుతున్నాం, మీకు మన మహానటులు రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు వీళ్ళ ఆదర్శం కానవసరం లేదు. మీ జనరేషన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి హీరో. డిసిప్లిన్ అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, రెస్పెక్ట్, వర్క్ పట్ల రెస్పెక్ట్ ఏంటి అనేటువంటిది యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్, యూ కెన్ టేక్ ఇట్. అలాంటి హీరో పరంగా మీ అబ్బాయి పరంగా కంగ్రాచులేట్ చేద్దామని తీసుకున్నాం. థ్యాంక్ యూ ప్రభు. అలాగే మీరు కూడా ఇక్కడున్న అంత యంగ్స్టర్స్ చాలా అంటే ఇక్కడికి కావాల్సింది అంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, మన నడవడిక ఏంటి, మన ఇదేంటి అనేది డెఫినెట్గా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి. సో డెడికేషన్, హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధపడక్కర్లేదు. దాని సక్సెస్ గురించి వెయిట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఆ గట్స్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుందని నా నమ్మకం. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ పిలిచినందుకు. మళ్ళీ ఈ పిఠాపురంలో అలా మొదలైన ఫిలిము మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా, ఎన్ని సినిమాల ఫంక్షన్కి వెళ్ళినా కూడా పొందలేని ఆనందం, అనుభూతి. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ప్రేయసి రావే నాకు లైఫ్ ఇచ్చిన సినిమా. దాంట్లో ఉన్న మా టీం, మా శ్రీకాంత్ గారు, మా శివాజీ రాజా గారు, మా శ్రీలేఖ గారు, మా పృథ్వీ గారు, వాళ్ళ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మరిచిపోలేని మధుర అనుభూతి పట్ల ఒక విధంగా చెప్పాలంటే అంటే నేను జీవితంలో మర్చిపోలేను. నిజంగా ఇది చాలా అదృష్టం అనుకుంటాను. ఇలాగ ఎప్పుడు ఏ డైరెక్టర్కి ఏ సినిమా కూడా జరిగి ఉండలేదు అనుకుంటున్నాను ఇప్పటివరకునే.
అంటే ఇప్పుడు చేసిన డైరెక్టర్లో ఎవరికైనా సరే ఇలా ట్రైలర్ లాంచ్ కానీ టీజర్ లాంచ్ కానీ తన ఫస్ట్ సినిమా చేసిన యూనిట్ అంతా వచ్చి అభినందించడం ఆశీర్వదించడం అన్నది నిజంగా నా అదృష్టం, నా పూర్వజం సుకృతం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వీరందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. శ్రీకాంత్ గారు, శ్రీరేఖ్ గారు, మీరు చిన్న పిల్లలు అయినా కూడా ఎంచేదంటే మీరు వయసులో చిన్నగా నాకన్నా అద్భుతం. మీరు శివాజీరాజు గారు నాకు ఎంత ఎంకరేజ్ చేశారు రోజు. మీరు సినిమాలో ప్రేయసిరావేలో ఉంది ఆ ఎమోషన్ సీన్లో శ్రీకాంత్ గారిని తిడతారు మీరు, ఆ సీన్ సూపర్ హైలైట్. అలాగే రాజీ గారిని తిడతారు, అది ఇంకా 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 పరాకాష్ట ఇంకా ఏడవన్నట్టు ఎవరైనా ఉంటారు, అద్భుతం సార్. అలాగే పృథ్వీ గారు, ఆయన అప్పటివరకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్లో ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ చేసి అసలు ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా మీరందరూ నాకు ఆ రోజు దొరికిన ఒక అద్భుతమైన వజ్రాలు, నా అదృష్టం అండి. అందుకే నేను ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో ప్రేయసరావు బాగా ట్రెండింగ్ అవుతుంది. 2 చేయొచ్చు కదా అంటున్నారు. ఒక అద్భుతానికి అతను రెడీ చేశానండి. ఇది మళ్ళీ మా శ్రీకాంత్ గారు, రాశి గారు, మా శివాజీరాజు గారు, మా పృథ్వీ గారు దాంట్లో క్యారెక్టర్ చెప్తానండి. సెంటిమెంట్ క్యారెక్టర్ చేస్తారు, దీంట్లో విలన్ క్యారెక్టర్ చేస్తారైనా. పృథ్వీ మా శ్రీలేఖ్ గారు మళ్ళీ దానికి మించిపోయి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. ఇంకా ఈ సినిమాకి వస్తాయండి. ఈ సినిమా కూడా ప్రేయసిరావే సినిమా చేస్తున్నప్పుడు ఈ రోజుకి 26 సంవత్సరాలు అయింది అంటున్నారు, అయిపోయింది. ఏ రోజు ఏ సీన్ తీశాను, ఎక్కడ తీశాను, ఎంత టైంకి తీశాను అని ఈ రోజుకి నా మైండ్లో ఫీడ్ అయి ఉందండి. తర్వాత చాలా సినిమా చేసినా కూడా గుర్తు తెచ్చుకోవాలి, కానీ ప్రేయసిరావుకి నాకు అలా ఉండదండి. పలానా రోజు పలానా సీన్ ఇక్కడ తీశాను. అలాగే ఈ సినిమా కూడా నా జీవితాంతం గుర్తుండిపోద్దండి. అంత అంటే ఎందుకంటే కథలో అంత డెప్త్ ఉంది, ప్రతి సీన్లోనూ అంత డెప్త్ ఉంది, అంత బాగా వచ్చింది సినిమా అండి. ఫస్ట్ సినిమా రెడీ అయిన తర్వాత మాకన్నా ముందు మేము చూసిన తర్వాత సెన్సార్ జరుగుతుంది, ఇదే చోట్ల జరిగింది. అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ వచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా కాలం అయిందని ఇటువంటి సినిమా చూసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది. వండర్ఫుల్ సినిమా అండి, ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు సెన్సార్ ఆఫీసర్ అండ్ ఆ స్టాఫ్ అండి. ఆ తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్ అందరూ అప్పటికి ఎవరు చూడలేదండి, మా ప్రొడ్యూసర్స్కి మా ఆర్టిస్టులకి అందరూ చూపించాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా అద్భుతమైన కాంప్లిమెంట్ వచ్చింది. ఇంకా ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అద్భుతంగా చేశారండి. కేదార్ శంకర్ గారు కానీ మా పృథ్వీ గారు కానీ పృథ్వీ గారికి ఈ సినిమాలో 3 రకాల షేడ్స్ ఉంటుంది. అంటే ఒక సరదాగా ఉండే ఒక ఎంజాయ్ఫుల్ మ్యాన్గా ఉంటాడు, ఆ తర్వాత ఒక సీరియస్, ఆ తర్వాత ఒక సెంటిమెంట్ అండి. అద్భుతం అండి. అలాగే ఈ సినిమాలో చేసిన 3 హీరోలు చేశారు, 3 అమ్మాయిలు చేశారు. 3 హీరోలు బాగా చేశారు, కానీ నేను చెప్పాల్సిన 3 అమ్మాయిల గురించి అండి. 3 అమ్మాయిల్లో ప్రత్యూష, స్త్రీలు, రెహానా అండి. అసలు వీళ్ళది ఫస్ట్ సినిమా అంటే మాత్రం ఎవరు నమ్మరండి. నాకు చూస్తున్నప్పుడల్లా ఆ అమ్మాయిని అంటే ముఖ్యంగా ప్రత్యూష సీన్ చూస్తే ఇటువంటి అమ్మాయిలు ఉండాలి అని అద్భుతం అంటే అమ్మాయి అంత బాగా చేసిన అమ్మాయి క్యారెక్టర్. అలాగే స్త్రీలు క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్లో అంటే ఈ క్యారెక్టర్ కోసం ఈ అమ్మాయి పుట్టిందా అన్నట్టు ఆ అమ్మాయి చేసిందండి ఆ స్త్రీలు క్యారెక్టర్కి. అలాగే రెహానా క్యారెక్టర్ని చూస్తుంటే ఆ క్యారెక్టర్ని అసలు లాస్ట్కి వచ్చేసరికి ఈ 3 క్యారెక్టర్లు కూడా సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారండి. మీరు కూడా నిజంగా మీరు నాకు దొరకడం అదృష్టం అమ్మ. అంటే చాలామంది ఈ కొత్త వాళ్ళని ఇంటికి పెట్టుకున్నావు, తెలిసిన వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, అలా పెట్టుకోవచ్చు అని అన్నారు. కానీ నేను అనుకున్నది ఏదనుకున్నానో అది దొరికే నాకు నిజంగా చేసేవాళ్ళు. నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ ఒక 3 పాటలు ఉంటాయి. నేను మ్యూజిక్ డైరెక్టర్ గారు వారు ఊరు వెళ్ళడం రాలేకపోయారు, చాలా అద్భుతంగా చేశారు 3 పాటలు రీ రికార్డింగ్ అని. ముఖ్యంగా మా రైటర్ శ్రీరామ్ అండి, ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు ఆయన. అద్భుతమైన ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగులు ఉంటామండి. దాదాపు 10 వెర్షన్లు రాశారు ఈ సినిమాకైనా. 10 వెర్షన్లు రాస్తే ఇది ఫైనల్ వెర్షన్ అండి. ప్రతి సీను ఒక హైలైట్, ప్రతి డైలాగ్ హైలైట్. మా ప్రొడ్యూసర్స్ 3 ప్రొడ్యూసర్లో కూడా చెప్పారు. మా ఆకుల సురేష్ గారు, ఆయన నన్ను 2019లోనే నన్ను టచ్లోకి వచ్చారు. అప్పటి నుంచి మా జర్నీ జరుగుతుంది. నాకు ఆయనతోటి కథ నచ్చి, ఈ కథలో పాయింట్ నచ్చి, సార్ దీన్ని అద్భుతంగా చేద్దాం సార్, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి కథకి, మీ కథను వేరే రకంగా చేస్తానంటే నాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే ఆయనతోటి సహకరించిన ఉన్న ప్రొడ్యూసరు మా మురళీకృష్ణ గారండి, ఆయన లొకేషన్ చూసి ఆయన మాకు యాడ్ అవ్వడం అండి.
తర్వాత మా బాలకృష్ణ గారు. ఈ బాలకృష్ణ గారు నాకు గత 15 నుంచి మంచి ఫ్రెండు. ఆయన ఏదో సినిమా చేయాలనుకుంటే సడన్గా వచ్చాడు మనకి. వచ్చి మహేష్ మీ పిఠాపురంలో టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది, నేను కూడా ఈ సినిమాకి పార్ట్నర్గా ఉంటాను నేను అని ఆయన మాకు ఈ సినిమాకి పార్ట్నర్గా వచ్చారండి. టోటల్గా ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా జరిగే సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఇంట్లో జరిగిందో లేదా నా పక్క ఇంట్లో జరిగిందో ఎదురింట్లో జరిగిందో అని ఫీల్ అవుతారండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభూతి అవుతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అనుభూతికి ఫీల్ అవుతారు, ఒక అర్థంలాగా ఫీల్ అవుతారు మనల్ని. అంటే ఏదన్నా మనం కరెక్షన్ చేసుకోవాలి, ఒక అర్థం ముందు నించున్నప్పుడు మనలో ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటాం, లేదంటే మనకి ఎక్కడన్నా ఏదన్నా ఉంటే సరి చేసుకుంటాం. అలాగే ఈ సినిమా వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ లాగా అవుతుంది, అంటే ఒక కలుపుగోలుతనంగా అవుతుంది ఈ సినిమాని ఫీల్ అవుతానండి. నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరీ చెప్పుకుంటున్నాను మా శ్రీకాంత్ గారికి, మా శివాజీ రాజు గారికి, మా పృథ్వీ గారికి, మా శ్రీలాక్ గారికి మళ్ళీ నాకు ఇక్కడ విషయం ఆశీర్వదించినందుకు. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశారు సార్ మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారు. చాలా వండర్ఫుల్ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన ఈ సినిమా చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అండి. 26 ఏళ్ళు అయిందని అసలు నమ్మబుద్ధి అవట్లా. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఒక ట్రెండింగ్ ఉంటుంది సినిమా. ఒకే ఒక లోటు అంటే మా అన్న శ్రీహరి లేకపోవడం, లేకపోతే ఈరోజు ఆ స్టేజ్ మీద ఉండేవాడు తను కూడా. అద్భుతమైన సినిమా. అసలు లవ్కి ఒక మార్కు సినిమా, త్యాగానికి ఒక మార్కు. దాంట్లో శ్రీకాంత్ గారి గురించి చెప్పనక్కర్లా, ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ. శివాజీ రాజా గారు అద్భుతం ఆ సినిమాలో. సో పృథ్వీ గారు, అలాగే ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సురేష్ ప్రొడక్షన్లో. మా చంద్రమహేష్ గారికి ఒక అద్భుతమైన సినిమా అది. అలాగే ఆయన చాలా సినిమాలు చేశారు శ్రీహరి గారితో, చాలా సినిమాలు. అయోధ్య రామయ్య సినిమా, అలాగే కొన్ని సినిమాలు. మధ్యలో కొంత ఆయన ఏమీ వెనక్కి వెళ్ళలేదండి, సబ్జెక్టులు రెడీ చేసుకుంటున్నాడు. ఈ ట్రెండ్కి తగ్గట్టు ఒక అద్భుతమైన సబ్జెక్టు ఆయనకి దొరికింది. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్, నేను, అలాగే 3 హీరోలు 3 హీరోయిన్స్, అన్నపూర్ణమ్మ గారు. అద్భుతంగా సినిమా మొత్తం చాలా బాగా వస్తుంది. ఆయన ఎందుకంటే ఆయన చేసేటప్పుడు డే అండ్ నైట్ పనిచేశాడు ఆ పిఠాపురంలో ఆ ఎండల్లో. నిజంగా ఆయన అనుకున్న అవుట్పుట్ సాధించాడు. అద్భుతమైన బ్యాక్డ్రాప్ స్కోరు, అలాగే పాటలు. ఈ ట్రెండ్కి ఈ జనరేషన్ తగ్గట్టు చంద్రమహేష్ గారు తీశారని చెప్పి వినాయక్ గారే మొన్న చెప్పారు మొన్న. అలాగే ఇలాంటి సినిమాలు రాలేదు. సొసైటీలో పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలి, కానీ మరీ అంత జైల్లో పెట్టినట్టు వాళ్ళ ఫ్రీడమ్ని హరించేసి వాళ్ళని ఒక మానసికమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్న అటువంటి తల్లిదండ్రులకి కనువిప్పు ఈ సినిమా. అలాగే యూత్ ఉంది, మెసేజ్ ఉంది, బ్రహ్మాండమైన కామెడీ ఉంది, ప్లస్ అందరి కథలు ఉంటాయి. 3 డిఫరెంట్ స్టోరీస్ దీంట్లో. సో అద్భుతంగా మలిచాడు సినిమానైనా. ఆయనకి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి, అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారికి, అలాగే మా గోదావరి గిట్టయ్య అని FM ఆయన, వీళ్ళందరూ గురువు గారు, వీళ్ళందరూ కలిసి అద్భుతంగా సినిమా చేశారు. ఈ సినిమా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఏంటో, అసలు ఈ సినిమా ఏంటో కూడా నాకు తెలియదు. శ్రీకాంత్ గారికి ఫోన్ చేశాను. ఎక్కడ అంటే ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నానంటే నేను వస్తున్నాను అని చెప్పి తనతో పాటు వచ్చాను. అయితే వచ్చిన తర్వాత తెలిసింది ఇది నా ప్రియమిత్రుడు చంద్రమహేష్ గారి సినిమా పిఠాపురంలో అలా మొదలైంది అనేటువంటి సినిమా టైటిల్. ఆ సాంగ్ చూసాను, చాలా బాగుంది. చాలా బీట్ ఉంది ఆ సాంగ్లో కూడా. ఎంతోమంది ప్రముఖులు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక వెర్స్టైల్ యాక్టర్, మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతమైన కాంబినేషన్తో ఈ సినిమా రావటం, డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక వండర్ఫుల్ రిలేషన్. మా శ్రీలేఖ 11 ఏళ్ల వయసులో మా గురువు గారు దాసరి నారాయణరావు గారు తనని సంగీత దర్శకురాలుగా పరిచయం చేసిన రోజు నుండి తను నాకు తెలుసు. అలాగే తను హీరోగా మా శ్రీకాంత్, ఆయన తొలి సినిమా నుండి ఒక జర్నలిస్ట్గా మా ఇద్దరికి ఒక అద్భుతమైన అనుబంధం. ఒక హీరోగా, ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా వారితో మసిలేటువంటి అవకాశం. ఇక మా బావగారు శివాజీ రాజా గారు, ఆయన కళ్ళు సినిమా నుంచి ఈ కళ్ళతో ఆయన చూస్తున్నాను. ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో మంచి స్నేహశీలి. ఇక మా పృథ్వీ గారు,
పృథ్వీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఆ పెళ్లి సినిమా దగ్గర నుంచి కూడాను తెలుగు ప్రేక్షకులతో ఒక డిఫరెంట్ రోల్స్ ఏమైనా ఉన్నాయంటే ద కాల్ విల్ ఇమీడియట్లీ గో టు పృథ్వీ. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేస్తూ మా చంద్రమహేష్ సినిమా, చంద్రమహేష్ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టం, ఎందుకంటే మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ జర్నలిస్ట్, డైరెక్టర్, అండ్ అట్ ద సేమ్ టైం అద్భుతమైన సినిమాలు తీశారు. తను 9 సినిమాలు తీశారు, ఇది 10వ సినిమా. ఇన్ని సినిమాల్లో కూడాను ఎక్కడా కూడాను తను దర్శకుడిగా సినిమాలు కొన్ని ఫెయిల్ అయితే అవ్వచ్చు, కానీ దర్శకుడిగా తను ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. హిజ్ కమిట్మెంట్ టు ద వర్క్ అండ్ హిజ్ కమిట్మెంట్ టు ద సినిమా ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్ది. అలాంటి ఒక దర్శకుడు తీసినటువంటి ఈ సినిమా, ఇలాంటి సినిమాలు తీసినటువంటి నిర్మాతలకు ముఖ్యంగా అభినందిస్తాను. ఎందుకంటే ఈ రోజున కొత్త సినిమాలు సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే ఆ 200 సినిమాల్లో కొత్తగా వస్తున్నటువంటి ఔత్సాహ నిర్మాతలు తీస్తున్నటువంటి సినిమాలు మాత్రమే ఇండస్ట్రీకి ఫీడింగ్ ఇస్తున్నాయి. స్టార్స్ 10-15 సినిమాలు వస్తాయి, ఆ 15 సినిమాలు ఇండస్ట్రీకి గ్లామర్ని తీసుకొస్తే ఇండస్ట్రీకి నిజమైనటువంటి ఫీడింగ్ ఇస్తున్నటువంటిది ఇలాంటి కొత్త నిర్మాతలు వచ్చి వీళ్ళకి లాభాల అవసరం లేదు, కోట్ల అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ అయితే దీనివల్ల వచ్చేటువంటి లాభాలతోటి కాకుండా మరొక సినిమా తీయటానికి అవసరమైనటువంటి నైతిక బలాన్ని, ఆర్థిక బలాన్ని ఇస్తే చాలు, దీని నుంచి కోట్లు సంపాదించాలనే ఉద్దేశం వెళ్ళకుండా అలాంటి విజయం ఈ సినిమాకి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అలాగే ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు రావాలి, అభినందించాలి, ఇలాంటి కార్యక్రమాలకు రావాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేయటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. సినిమా తీసినోడు మగాడు కాదు, సినిమా రిలీజ్ చేసినోడు మగాడు ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ లాంటి హీరో సినిమాలకి అండంగా నిలబడి ప్రమోషన్స్కి రావడం, శ్రీకాంత్ గారు కానీ శివాజీ రాజా గారు వీళ్ళందరూ, ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ.